तिष्ठति स्वर्यस्य च केवलं तस्मै ज्येष्ठाय ब्रह्मणे नमः। तस्मै ज्येष्ठाय ब्रह्मणे नमः। ఓం శాంతి శాంతి శాంతి. ఓం సత్యార ప్రకాశము అధ్యాత్మ సత్సంగానికి వచ్చేసినటువంటి వారందరికీ నమస్తే, స్వాగతం, సుస్వాగతం. మణిశేఖర్ గారు వారు సువర్చలమ్మ గారు సమాధానం చెప్పారు వ్యావహారికంగా, కేవలం పేర్లు కాదు. అన్ని మూలాధారం అంటే ఏంటిది, స్వాధిష్టానం అంటే ఏంటిది, మణిపూరం అంటే ఏంటిది, అనాహతం అంటే ఏంటిది, విశుద్ధి అంటే ఏంటిది, ఆజ్ఞ అంటే ఏంటిది, సహస్రారం అంటే ఏంటిది, అన్ని వారు చెప్పారు. మళ్ళీ దయానంద సరస్వతి ఎక్కడ చెప్పలేదు అని అంటున్నారు. జీవిత చరిత్రలో శవాన్ని కోసి చూశారు అని అంటున్నారు. కోసి చూసిన దానికి ప్రభాకర్ గారు చెప్తున్నారు సమాధానం, భౌతికంగా కాదు, కంటికి కనపడేటువంటివి కాదు. సంధ్యోపాసన మార్జన మంత్రాలు, ప్రాణాయామ మంత్రాలు మీరు లెక్కబెట్టి వాటిని కిందికి మీదికి దిగడం ఎక్కడం వాటిని చూడండి. వీటి మీద విస్తృతంగా వచ్చింది కాబట్టి మళ్ళీ అది చెప్పుకుంటే బాగోదు. ఇప్పుడు మనం ప్రకరణలోకి వెళ్దాం. మీరు మార్జన మంత్రాలను మీకు సంధ్యోపాసన బ్రహ్మ సాక్షాత్కారం ఆ స్క్రిప్ట్ ఇవ్వడం జరిగింది, దాంట్లో కూడా ఉంది. వాటన్నింటి యొక్క సరే సరే మంచిది, మెల్లమెల్లగా తెలుసుకుందాం. ఎందుకంటే చాలా ఎపిసోడ్లలో వచ్చేసింది కాబట్టి మళ్ళీ సత్యార ప్రకాశం మన ప్రకరణలోకి వస్తే, సత్యార ప్రకాశం పంచమ సముల్లాసం 109వ పుటలో ఉన్నాము. తన ఆత్మయందును పరమాత్మ యందును స్థిరుడై అపేక్షలు లేనివాడై మధ్య మాంసాదులను, ఈ యొక్క ఆత్మయందు పరమాత్మయందును స్థిరమై ఉండడం. భూహు పునాతు శిరస్సి, దీనిని విప్పాలి. సంస్కృతం వచ్చినటువంటి వారికి ధాతువుకు ఒక్కొక్క అర్థం ఇచ్చుకుంటూ ఒక్కొక్క ధాతువుకు దాదాపు 10-11 లకారాలలో దాని యొక్క క్రియాపదాలను వ్యవహరించి చూపిస్తున్నాడు పాణిని మహర్షి. దానికి మాధవాచార్య ధాతు వృత్తి, ఆ ధాతువుల యొక్క వ్యాకరణాన్ని, అవి ఎలా ఉత్పత్తి అవుతుంటాయి, ఏ లకారం ఏ సమయం, భూత భవిష్యత్ వర్తమాన కాలాలలో ఏ రకంగా ఉంటుంటది అనేది దాంట్లో చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు ఈ భూహు పునాతు శిరసి మార్జన మంత్రాలలో పునాతు పూయి పవనే భూ ధాతువుకు పవిత్రం కావడం, శుద్ధి కావడం అనేటువంటి అర్థాన్ని చెప్పాడు పాణిని మహర్షి. దానిని లోటు లకారంలో పునాతు, లోటు లకారం యొక్క అర్థం ఏంటంటే ఇంకొకరిని ఆజ్ఞాపించడం, ఇంకొకరికి అనుమతి ఇవ్వడం, శుద్ధి చేయి. ఇప్పుడు ఎలా అంటుంటారనంటే, ఇల్లు ఊడితే, పండుగ వచ్చింది కదా, ఇల్లు కడగాలి, శుభ్రం చెయ్యాలి అనేటువంటిది అభిప్రాయంతో అంటుంటారు. ఇప్పుడు సంతానం కనేటప్పుడు కూడా గర్భధానంకు ముందు రజస్వల ఆవడం, గర్భాశయ శుద్ధి, మళ్ళీ మనం ఉండేటువంటి ఇల్లును శుద్ధి చేసుకోవడం, స్నానం చేయడం, ఇదంతా. అయితే ఈ సంధ్యోపాసన మార్జన మంత్రాల్లో పునాతు అంటే ఆజ్ఞ ఇస్తున్నాడు. దయానంద సరస్వతి చెప్తున్నటువంటిది, దయానంద సరస్వతి కంటే ముందున్నటువంటి వాళ్ళు చెప్తున్నటువంటిది ఎవరు, అది ఋషిమునులు ఎంతమంది అయితే చెప్తున్నారో ఈ మార్జన మంత్రంలో పునాతు, అక్కడ ఏకాంతంలో కూర్చుండమని చెప్తున్నారు. నేర్చుకునేటప్పుడేమో సామూహికంగా నేర్చుకున్న తర్వాత ఏకాంతంలో కూర్చుండి సంధ్యోపాసన ఉదయం సాయంత్రం ఒక్కొక్క గంట చొప్పున, కనీసం 1 గంట చొప్పున ఆ సంధ్య చేసుకోమని చెప్పేసి దయానంద సరస్వతి చెప్పాడు. ఏకాంతంలో కూర్చున్నాడు, అక్కడ ఎవరు లేరు.
ఇంకా అంతకు మించి ఇల్లు వదిలి అరణ్యంలోకి, నదీ తీరానికి అక్కడకు వెళ్లి సంధి చేసుకోమని చెప్తున్నాడు. మరి ఈ మార్జన మంత్రంలో పునాతు అనేటువంటిది ఈ సంధి చేసేటువంటి వ్యక్తి ఎవరిని ఆజ్ఞాపిస్తున్నాడు? ఈ ప్రశ్నను పట్టుకోండి. ఎంతమంది పండితులున్నారో, ఎంతమంది ఎవరైతే ఉన్నారో వారందరిని ఈ పునాతు అనే శబ్దము యొక్క మూలమేమిటి? ఈ పునాతు శబ్దం ఎలా తయారైంది? ఈ పునాతు శబ్దము ఏమి అర్థాన్నిస్తుంది? ఆ అర్థం ఎవరికి వర్తిస్తుంటది? ఈ అభిప్రాయంతోటి మీరు అడగండి. అందరూ ఈ దారికి రావాల్సిందే. ఇక ఏవైతే దయానంద సరస్వతి లేవని అన్నాడో, దయానంద సరస్వతి గొప్పనా? వేదము గొప్పనా? వేదమును ఉపదేశించిన భగవంతుడు గొప్పనా? భగవంతుడు ఇది జరగాలి అని చెప్పేసి మనకు ఏదైతే వేద జ్ఞానాన్ని ఉపదేశిస్తున్నాడో, ఆ ఆ జ్ఞానంలో 4వ వేదం అథర్వవేదం. అథర్వవేదంలోనే అష్టచక్ర నవద్వార అనేటువంటిది ఉంది. ఈ యొక్క అష్టచక్రాల గురించి చెప్తున్నటువంటిది పునాతు శిరసి అనేటువంటిది ఇక్కడ ఓం ప్రకాషు వివరించి మీకు అందించినటువంటి ఆ స్క్రిప్టులో సంధ్యోపాసన బ్రహ్మ సాక్షాత్కారంలో చెప్పడం జరిగింది ఏంటంటే, ఓం భూ ఓ ప్రాణప్రదాత, నువ్వు ఈ ప్రాణాన్ని అయితే ధారపోసావు, దీనివల్ల నేను ఎందుకు బ్రతుకుతున్నాను, ఎందుకు జీవించాను, ఎందుకు ఈ ప్రాణధారణ చెయ్యాలి, ఈ ఈ ప్రాణధారణ చెయ్యకుండా నేను ఉండలేనా అనేటువంటి ప్రశ్న. మనం ఎంత ఊహించుకుంటే అంత, ఎంత ప్రశ్నాత్మకంగా ఊహించుకుంటే అంత. దానికి సమాధానం పునాతు శిరసి. ఈ యొక్క అంతఃకరణం ఏదైతే ఉందో, అది శిరస్సులో ఉంటుంటది. ఆ శిరస్సులో ఉండేటువంటి అంతఃకరణం, ఆ అంతఃకరణంలో ఉండేటువంటిది ప్రారబ్ధం. ఆ ప్రారబ్ధాన్ని నువ్వు ప్రక్షాళితం చేసుకుంటే నీకు జన్మే అవసరం లేదు. నీకు ప్రాణధారణ చేయాల్సిన అవసరమే లేదు అనేటువంటి సమాధానం. మార్జన మంత్రాలలో ఒక్కొక్క దానితోటి అక్కడ చెప్తున్నటువంటిది సమాధానం. దాన్ని విప్పేవారు కావాలి. దానిని చింతన చేసేవారు కావాలి. అందుకే దయానంద సరస్వతి ఒక్క సంధ్యోపాసనలోనే కనీసం మా 3, 4 సార్లు నీళ్లు తాగిపిస్తున్నాడు. ఆ నీళ్లు తాగడం ఏంటంటే, మీరు చింతన చేయలేనప్పుడు, లోతైన అర్థాన్ని పట్టుకోలేనప్పుడు ఈ నీళ్ళే తాగండి. దయానంద సరస్వతి సమాధాన పరుస్తున్నది ఏందంటే, నో చేత్ నా. మీకు దాని లోతైన అర్థం తెలిసినప్పుడు ఈ శన్నోదేవి మంత్రంతోటి నీళ్లు తాగాల్సినటువంటి పని లేదు. నీళ్ళెవరు తాగాలి అనంటే ఉత్తేజనను శాంతింపజేయడం, ఉద్రేకాన్ని శాంతింపజేయడం, ప్ర ద శాంత మనస్సుతో ప్రతి ఒక్క దానిని లోతుగా ఆలోచించడం. ఇంకొకరితోటి చర్చ చేయాలి. మనం ఆలోచించింది సరిగా ఉందా? లేదా? అని విద్వాంసులతోటి చర్చ చేయాలి. అప్పుడే దానికి సమాధానం వస్తుంటది. అదే ఇక్కడ చెప్తుందనమాట. ఆత్మయందు ఎప్పుడైతే మనం ఈ లోతైనటువంటి అర్థాన్ని పట్టుకుంటామో, ఈ సంధ్య చేసేది ఎవరు? దేహమా? ఇంద్రియాలా? మనస్సా? బుద్ధా? చిత్తమా? అహంకారమా? ఏం చేస్తుంది అంటే ఆత్మ. ఆ ఆత్మను పట్టుకొని ఉండాలి అని ఈ ప్రకరణంలో చెప్తుంది. తన ఆత్మయందును పరమాత్మయందు ఆత్మను పట్టుకుంటేనే, ఈ ఆత్మ ఎవరి నిర్దేశంతోటి ఈ దేహంలోకి వచ్చింది, ఈ జీవితం జీవిస్తున్నది అనేటువంటి దానికి సమాధానమే పునాతు శిరసి. నీ యొక్క ప్రారబ్ధాన్ని ప్రక్షాళితం చేసుకో, తప్పులు చేయకు, జాగ్రత్తగా ఉండు, పుణ్యకార్యాలు చెయ్యి, పరోపకారం చెయ్యి, ప్రకృతికి ఉపకరించు అనేటువంటి సమాధానమే పునాతు శిరసి అనే సమాధానంలో ఉంది. ఇప్పుడు ఆత్మ తన ఆత్మను తను లక్షించుకొని పరమాత్మ ముందు కూర్చుండి ఇదంతా చింతన చేస్తున్నప్పుడు అవన్నీ చక్రాలు గాని అన్ని ప్రతి ఒక్క ప్రశ్న ఉదయిస్తే సమాధానం అదే వస్తుంది. సమాధానం తప్పనిసరిగా ఉంటుంటది. సమాధానం లేని ప్రశ్నే ఉండదు. మీలో ప్రశ్న ఉదయించింది, చాలా మంచి పరిణామం. దానిని మీరు చింతన చేయండి. వేరే వారితోటి చర్చించండి. ఎప్పుడు సమయం దొరికినా, మీకు ఎవరు అందుబాటులో ఉన్నా, ఈ విషయంలో పరిజ్ఞానం ఉన్నటువంటి వారు. భూహు ఓం ఏమిటి? ఓం అంటే పరమాత్మ తనను తాను ఓం అనుకోలేడు.
అంటే మనం జీవాత్మలం, మనం పరమాత్మ కంటే భిన్నంగా ఉన్నాము కాబట్టి మనం ఓం అని పరమాత్మను సంబోధిస్తున్నాం. ఓ ప్రాణప్రదాత అని ప్రశ్నించి, ఈ జీవితం ఏంటి? ఈ ప్రాణం ఎందుకు? ఈ జీవితం ఎందుకు? దీని యొక్క ఉద్దేశ్యం ఏమిటి? ఈ ఈ జీవితం లేకుండా, ఈ శ్వాస ప్రాణం లేకుండా నేను బ్రతకలేనా? అనేటువంటిది ప్రశ్న మనలో ఉదయించినప్పుడు పరమాత్మ నుండి పునాతు శిరసి, ఏ ప్రారబ్ధమైతే నిన్ను ఈ జీవితంలోకి తీసుకొచ్చిందో, ఏ ప్రారబ్ధమైతే ఏ ప్రారబ్ధం చేతనైతే నీవు ఈ భవబంధాల్లో ఇరుక్కున్నావో, ఏ ప్రారబ్ధం చేతనైతే ఈ సుఖదుఖాల మిడిమిడి జ్ఞానంలో ఉన్నావో, దానిని నువ్వు తరించు. తరించాలంటే నీ ప్రారబ్ధం అనేటువంటిది ప్రక్షాళితం కావాలి అనేటువంటిది. ఆ ప్రారబ్ధం ప్రక్షాళితం కాకపోతేనే ఈ సామెత పుట్టుకొచ్చింది. అవశ్యమేవ భోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం అనేటువంటి దానికి. ఇక దీన్ని లెక్క చేయనప్పుడు భగవంతుడు పరిణామాన్ని చూపిస్తున్నాడు. ఈ కుంటితనం, ఈ గుడ్డితనం, ఈ అవిటితనం, ఈ మూగతనం, ఈ నపుంసకత్వం, ఈ పశు పక్షి, ఈ భిన్నత్వాన్ని చూపిస్తున్నాడు. ఓం స్వామి. ఓం స్వామి. ఓకే స్వామి. ఇప్పుడు మనం ప్రజెంట్ మన సువర్చలమ్మ చెప్పింది మనం ఏ స్థితిలో ఉంటే ఏ ఆలోచనలు భావాలలో ఉంటామనేది. ఓకే, దీని ప్రయత్నం చేసి సహస్రారం వరకు మనం వెళ్ళడానికి సరళంగా చెప్పండి స్వామి. ఒక్క 2 నిమిషాలు. వీరే ఎపిసోడ్లు ఉన్నాయి కదా, మళ్ళీ అదే విషయం చెప్పుకుంటుంటే చాలా. సరే సరే సార్. ఈ రకంగా పరమాత్మ యందు స్థిరమై అపేక్షలు లేకుండా, అంటే ఏ కోరికలు లేకుండా, ఇక్కడ చెప్తున్నాడు కదా, ఏ కోరికలు లేకుండా. కోరిక ఇప్పుడు మన ఈ ఆధ్యాత్మిక సత్సంగంలో మునిశేఖర్ గారు ఉన్నారు. వాళ్ళ అమ్మగారేమో వారికి ముని అని పేరు పెట్టారు. వారు వ్యావహారికంగా ఏమంటారంటే, నేను యోగంలో ఉన్నాను కాబట్టి, అదే ఉద్దేశం నాది కాబట్టి నేను యోగి అని నేను పెట్టుకున్నాను అని అంటున్నారు. అర్థమవుతుందా? ఇవి ఈ ప్రత్యేకతలతోటి ఏంటంటే, ప్రత్యేకతలన్నీ పోయినప్పుడే ఆత్మతత్వం కనబడుతుంటది. ఈ ప్రత్యేకతలన్నీ మనం ఎన్ని జోడించుకున్నా, ఇప్పుడు ఓం ప్రకాష్, ఆచార్య, యజ్ఞాచార్య, ఈ ఓం ప్రకాష్, ఇవన్నీ ఆత్మను కప్పేసేటువంటి ప్రత్యేకతలు. ఈ ప్రత్యేకతలను విడవాలి. అవన్నీ దూరం కొట్టినప్పుడే ఆత్మ అనేటువంటిది అభివ్యక్తం అవుతుంటది. ఈ ప్రత్యేకతలను విడిపించేటువంటి ఉద్దేశమే ఈ యొక్క అంగభంగము చేసి చూపెట్టడం, ఈ యొక్క దేహాన్ని ఒలిచి, ఈ మృత్యువు పేరుతోటి దేహాన్ని ఒలిచి, జీవనముక్తి పేరుతో దేహాతీతమైనటువంటి పరమానందంలోకి ఆత్మను ప్రవేశింపజేసి ఇదంతా చూపిస్తున్నది దాని గురించి. ప్రత్యేకతలకు అతీతంగా ఉండాలి. అందుకే దయానంద సరస్వతి నామకరణ సంస్కారంలో పురుషులకు సరి సంఖ్యలో, స్త్రీలకు బేసి సంఖ్యలో అక్షరాలు ఉండేటట్టుగా, తక్కువలో తక్కువ అక్షరాలు ఎక్కువ అర్థవంతంగా ఉండేటట్టుగా పేర్లు పెట్టమని చెప్పాడు. ఈ అపేక్షలు, కోరికలు లేకుండా ఉండాలి. మద్య మాంసాదులను, మద్యము, మాంసము ఇవన్నీ లేకుండా ఉండడం. ఈ యొక్క అపేక్షలు, కోరికలు, నన్ను అందరూ ఇలా సంబోధించాలి, నన్ను ఇలా అనాలి, నన్ను ఇలా గౌరవించాలి, ప్రతి సభలో నన్ను గొప్పగా పిలవాలి, నాకు సన్మానం జరగాలి అని కోరికలు ఏవైతే ఉన్నాయో, ఆ కోరికలు ఉన్నంతసేపు ఈ భవబంధాల్లోనే ఇరుక్కొని ఇబ్బందులు పడుతుండాలి. ఈ ఇబ్బందుల నుంచి తరింపజేసేటువంటిది ప్రత్యేకతలకు అతీతమైనటువంటిది. ఈ చావుతోటే ఈ శరీరం పోతుంటది. ఈ శరీరానికి ఉన్నటువంటి స్త్రీ పురుష పేరు నామధేయాలు అనేటువంటి ఆ ప్రత్యేకతలు తొలగిపోతుంటాయి. వారు చేసినటువంటి ఏ పనులు ఏవైతే ఉన్నాయో ఇక్కడ మనం స్మరించుకోవడానికే కానీ ఆత్మను ఉద్ధరించడానికి అవేవి ఉపయోగపడవు. అందుకే ఈ ప్రత్యేకతలన్నీ వదిలేసుకోవాలి. దయానంద సరస్వతి సభలో ఈ రకంగా చర్చ చేస్తున్నప్పుడు, నువ్వు ఇన్ని చెప్తున్నావు కానీ ఇద్దరిద్దరు భార్యల మధ్యలో నువ్వేం చేస్తున్నావు అని అడిగాడు ఒక అతను. అందరూ ఆశ్చర్యపోయారు. దయానంద సరస్వతి ఇంకా వివాహమే కాలేదు, అతనికి 2 భార్యలు ఏంటి అని అంటే, అప్పుడు దయానంద సరస్వతి అతని ఉద్దేశాన్ని గ్రహించి, అవును, నాలో దయాభావం ఉన్నది కాబట్టి, దయ ఎప్పుడు ఉంటుంటది, ఆ దయ తర్వాతనే నేను ఉంటాను.
ఆనందం. ఆ దయ తర్వాత నేను ఆనందంగా ఉంటాను. నేను ఆనందంగా ఉంటున్నానా లేదా అనేటువంటి సమాజానికి కనిపించేటట్టుగా సరస్వతి నా యొక్క విద్య. దయ స్త్రీలింగము, సరస్వతి స్త్రీలింగము. ఆ రెండిటి మధ్యలో ఆనందం. ఈ రకంగా అడిగాడు అతను. ఈ మద్యము, మాంసాదులను వర్జించి మద్యాన్ని మద్యాన్ని ఎందుకు వర్జించాలి? మద్యము వర్జించాల్సినటువంటి అవసరం ఏంటి అంటే, ప్రకృతిని వికృతం చేసేటువంటి, ప్రకృతి పరంగా వచ్చేటువంటి సహజత్వాన్ని కుళ్ళబెట్టేటువంటి దాన్ని, కుళ్ళబెట్టడము అంటే ప్రకృతి దానిలో వికృతం చేసినప్పుడు, అది తీసుకున్నప్పుడు మన స్వభావం కూడా వికృతం అవుతుంటది. కాబట్టి ఇది తీసుకోకూడదు. మాంసం ఎందుకు తినకూడదు అనంటే, గర్భాధానంలో పురుష శరీరం నుండి స్త్రీ గర్భాశయానికొచ్చి జన్మనెత్తి ఈ ఆయువున్నంత వరకు బ్రతికి ఆయువైపోగానే అని చనిపోతున్నటువంటి పంచమహాభూతాలు, అన్న ఔషధులు, పురుష శరీరం నుండి వచ్చినటువంటి ఆత్మ ఈ మృతదేహాన్ని దాటేసి ముందుకు పోతున్నప్పుడు ఆ ఆత్మ యొక్క అంశం కాదు. మా అంశః మాంసః. ఆ ఆత్మ యొక్క అంశం ఇది కాదు. కాబట్టి ఇది భుజించకూడదు. మరి మాంసం అంటే ఏంటంటే ఒక ప్రాణి శరీరము, మరియు ఇంకా లోతుగా వెళితే ఏంటంటే ఇక స్త్రీ శరీరం యొక్క మాసిక ధర్మం యొక్క వికారం. అది 9 నెలలు ఆగిపోతున్నది. దాంతోటే ఈ మాంసం అనేటువంటిది ఉత్పత్తి అవుతున్నది. కాబట్టి ఆ మాంసం ఆవరణములోనే ఈ యొక్క ఆత్మ జీవితం ఉన్నది కాబట్టి ప్రాణిని చంపడం ఇవంతా పాతకం కలుగుతుంటుంటది. మళ్ళీ నీచమైనటువంటి పదార్థం కాబట్టి అవి తినకూడదు. వాటిని వర్జించాలి. ఆత్మ సహాయముతో సుఖార్థి అయి, ఆత్మ సహాయముతో ఇది నా కోసం, నాకు ఉపయోగపడుతుంది, నాకు ఉపకరిస్తుంది అనేటువంటి విధంగా ఉండాలి. సుఖార్థి అంటే మన ఆత్మ సుఖాన్ని కోరుకోవాలి కానీ వ్యక్తిత్వ సుఖము కానీ, వ్యక్తి సుఖము కానీ, దేహ సుఖము కానీ కోరుకోవద్దు. ఇవి సన్యాసుల యొక్క ముఖ్య ఉద్దేశం. వ్యక్తిత్వము అనంటే తాను ఏ పదవిలో ఉన్నాడో, తాను ఏ స్థాయిలో ఉన్నాడో ఆయనకు లాభం. వ్యక్తి లాభము అనంటే ఆయన స్త్రీయా పురుషుడా అనేటువంటి దానికి. దేహ సుఖము అంటే చలిగా వెచ్చగా ఉన్నదా అనేటువంటి తనకు తాను చూసుకోవడం. ఆత్మ సుఖము అనంటే ఈ దేహాతీతంగా, పదవి కాలం అతీతంగా, తన వ్యక్తిత్వానికి అతీతమైనటువంటి ఆత్మకు మాత్రమే మేలు జరుగుతుందా లేదా, మనం మాట్లాడేటువంటి మాటలతోటి ఇంకా మాట్లాడేవారు వాళ్ళ ఎదుటి వారిని ఏమాత్రం గౌరవించకుండా సామాన్లు ఎత్తుకపోతాడు గమనిస్తుందండి అని చెప్పేటువంటి ఆ అజ్ఞానం, అది వారి విజ్ఞతకే వదిలేయాలి. కానీ మనం మాట్లాడేటువంటి ఆ మాట అనడం వల్ల మనకేం ప్రయోజనం? దొంగతనం చేసినటువంటి వ్యక్తి ఎక్కడ చేస్తున్నాడు? తన ఆత్మను వంచుకోవడమే దొంగతనం. అది పరమాత్మ కనిపెడుతున్నాడు. పరమాత్మను లెక్క చేయకుండా తన హృదయంలో తప్పు చేస్తున్నప్పుడు వచ్చేటువంటి దానిని కొబ్బరికాయలు తీసుకుపోవడం, గురువు దగ్గరికి తీసుకుపోయేటువంటి అభిప్రాయం ఎవరు తీసుకుపోవాలి అంటే తన స్వయం ప్రతిపత్తితో. ఇప్పుడు ముస్లింలు వాళ్ళు హజ్ చేయడానికి అది అరబ్ దేశాలకు వెళ్తుంటారు. వెళ్తే ఖురాన్లో ఏం రాసినది అంటే, నీవు కష్టపడి సంపాదించినటువంటి నీ యొక్క నిజాయితీ గల సంపాదనతోటి నువ్వు హజ్ యాత్ర చేస్తే నీకు పుణ్యం వస్తుందని దాంట్లో ఉన్నది. కానీ వీళ్ళు ప్రభుత్వంతో రాయితీలు తీసుకొని దానికి ఏమంటారు ప్రభాకర్ గారు? విమానంలో పంపిస్తుంటారు కదా, అది గుర్తొస్తలేదు. ఫండ్స్ ఇస్తారు కదా. అవును. అట్లా పోయింది. అది సరైనది కాదు. ఇప్పుడు గురువు దగ్గరికి పోయేటప్పుడు కొబ్బరికాయలు తీసుకుపోతే, అమ్మ నీ డబ్బులతో నువ్వు తీసుకుపో, నువ్వు ట్రస్ట్ వాళ్ళకి చెప్పి తీసుకుపో. అక్కడ అది నిర్భయత్వం ఉంటుంటది. వాళ్ళకి తెలియకుండా నువ్వు ఎన్నెన్నో తీసుకుపోతుంటే అది ఎట్లా అవుతుంటది అని చెప్తే, నువ్వు ఇట్లా తీసుకుపోతున్నావు అంటే నీ గురించి ఇట్లా చెప్తున్నాడు అని అనడం. మళ్ళీ తాను సామాన్లు ఎత్తుకపోతున్నాడు, నువ్వు చూస్తుండు, కనిపెడుతూ ఉండు. గూర్ఖా ఇంకా అప్పుడప్పుడు పంపిస్తుంటాడు అనమాట. ఒక పశువుల కాపరిని కానీ ఒకరిని, ఇంకొక అతన్ని, ఎవరైతే తప్పులు చేశారో అటువంటి వారిని తను వాళ్ళ సాన్నిధ్యంలో ఉన్నాడు కాబట్టి అతనికి అటువంటి భావాలు వస్తుంటాయి.
అది వారి ప్రారంభానికి వారికి వదిలేద్దాం, మనకు అనవసరం. అర్థం చేసుకుని వారికి సుఖార్థి మన ఆత్మకు సుఖం కలగాలి, మన ఆత్మ మనకు మేలు జరగాలి, ఉన్నతి జరగాలి. ఆ విధంగా ఆత్మ సుఖం అంటే మనకు ఎక్కడ ఏది అవకాశం దొరికితే దాంట్లో దూరిపోవడము, అది మంచి చెడు ఆలోచించకుండా విచక్షణ రహితంగా చేయడం అనేటువంటిది ఎవరు చేసుకున్న గోతిలో వారే పడతారు. ఈ లోకమున ధర్మమును విద్యను బోధించు, వృద్ధి పొందించు. ఈ లోకమున ధర్మమును విద్యను వృద్ధి పొందించాలి. సన్యాసి అయినటువంటి వారు వస్త్రధారణతో ఉపయోగం లేదు. మన ఆత్మకు జ్ఞానం అందుతుందా లేదా, మన ఆత్మ యొక్క జ్ఞానం వృద్ధి చెందుతుందా లేదా. నిమిత్తము ఉపదేశించుటకు సన్యాసి తిరుగుచుండవలయను, నిరంతరంగా తిరుగుతుండాలి, ఒక దగ్గర ఉండకూడదు అనేది అభిప్రాయం. క్లిప్తకేశ నఖాశ్మశ్రు పాత్రి దండి కుసుంభవాన్ విచరే నియతో నిత్యం సర్వభూతాన్యపీడయన్. సర్వభూతాన్ని అంటే అన్ని ప్రాణులను, అపీడయన్ అంటే ఏ రకంగా హింస పెట్టకుండా. క్లిప్త కేశ, క్లిప్త అంటే ఈ కేశాలు అంటే వెంట్రుకలు, క్లిప్తము అని అంటే వాటిని తీసేయాలి. కేశ నఖ శ్మశ్రు వీటి అన్నింటిని క్లిప్త ఎప్పటికప్పుడు తీస్తూ ఉండాలి. అంటే గడ్డము మీసాలు పెంచుకోవడం సరైనటువంటిది కాదు అనేటువంటిది మనుస్మృతిలో చెప్తున్నాడు. పాత్రి అంటే ఎప్పుడు పాత్ర, కమండలం, ఈ యొక్క డోలి అంటారు కదా, స్టీల్ది టిఫిన్ ఉంటుంటది. పూర్వకాలంలోనేమో ఆ సొరకాయ పాత్రలను పట్టుకునేటువంటి వారు. ఇప్పుడైతే అవి దొరకట్లేదు కాబట్టి కమండలాలు పట్టుకుంటున్నారు. దండి కర్ర పట్టుకోవాలి. కుసుంభవాన్ అని అంటే కుసుమ పుష్పపు రంగుతో వేయబడినటువంటి వస్త్రాలు. అంటే ఇక కుసుమ పువ్వులు ఏ రంగులో ఉంటాయి? పసుపచ్చలో ఉంటాయా లేదంటే కాషాయం? అంటే కుసుమ పువ్వులు కాషాయంలో ఉంటాయా? అవును, ఉంటాయి. తెల్ల కొంచెం నాకు తెలియదు. పసుపు పచ్చగా ఉంటాయి. పసుపు ఇప్పుడు ఓం ప్రకాష్ వెనక ఇది ఉన్నది కదా, ఓం వెనక ఆ రంగులో ఉంటాయి అన్నట్టుగా నాకు తెలుసు. మరి కాషాయంలో ఉన్నది తెలియదు. కింద కాషాయం, అది పసుపు ఉండి కొనలన్నీ కాషాయం రంగు ఉంటాయి చివరి. ఒకసారి పెట్టండి చూద్దాం, ఎందుకంటే మళ్ళీ ఇంకొకసారి ఎప్పుడైనా చెప్పేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. కుసుమ పుష్పముతో కుసుమ పువ్వుల రంగుతో రంగు వేయబడిన వస్త్రములు ధరించి నిశ్చితాత్ముడై ఏ భూతములను హింసింపక సన్యాసి అంతటా తిరగవలయును. ఇంద్రియాణం నిరోధేన రాగద్వేష క్షయేన చ అహింసయా చ భూతానాం అమృతత్వాయ కల్పతే. మనస్మృతి. ఇంద్రియముల అధర్మాచరణము నుండి, ఇంద్రియములను అధర్మాచరణము నుండి, ఇదంతా అజ్ఞానముగా నాకు అనిపిస్తుంది. మరి మీకు ఎట్లా తెలుస్తుందో అది చూడండి. ఇంద్రియములు జడమని అనుకున్నప్పుడు అధర్మాచరణములు అవి ప్రవృత్తం ఎట్లా అవుతుంటాయి? అవి ప్రవృత్తం అవుతుంటే నువ్వేం చేస్తున్నావు? ఇప్పుడు ఆ ఇంద్రియాలను తెలిసినప్పుడు కళ్ళు తెరవమ్మా, కళ్ళు తెరవండి, గట్టిగా శ్వాస పీల్చుకోండి. ఈ రకంగా అనేది పీల్చుకునేది ఎవరు? కళ్ళు తెరిసేది ఎవరు? మూసేది ఎవరు? అంత చేసేది నేనే, ఆత్మనే అయినప్పుడు మరి ఆ ఆత్మను అది ఇంద్రియాలను అడ్డగించాలి, ఇంద్రియాలు పోతున్నాయి అనడము నాకు సరిగా అనిపించట్లేదు. నాది మిడిమిడి జ్ఞానం. ఎందుకంటే మరి దయానంద సరస్వతి ఇంద్రియాల ప్రమేయమే ఉండదు కదా ఆచార్యజీ. అదే చెప్తున్నాను. దయానంద సరస్వతి యొక్క ఉద్దేశం ఏంటంటే, చెడు చూస్తున్నప్పుడు నువ్వు ఆ చెడును చూడకు,
మోరి దాటుతున్నప్పుడు మురుగు వాసన వస్తుంటే దాన్ని వాసన చూడకు. ఎవరైనా తిడుతూ ఉంటే వాళ్ళ తిట్లు నువ్వు వినకు. ఇదెలా సాధ్యమవుతుంది? ఓం ప్రకాష్ చెప్పింది ఏంటంటే, అమ్మాజీ గారు మేము ఒకసారి హైదరాబాద్ మలకపేటలో ఒకరింటికి యజ్ఞానికి వెళ్తున్నప్పుడు మురుగునీటి కాలువ వస్తే ముక్కు మూసుకుంటున్నారు. ఏం చేస్తున్నారు అమ్మగారు అంటే, ముక్కు మూసుకున్నాను. ఎందుకు మూసుకుంటున్నారంటే వాసన వస్తుంది. అంటే ఇప్పుడు మీరు ఇంకా వాసన దగ్గరే ఉన్నారా అని అన్నప్పటి నుంచి అప్పటి నుండి ఇప్పటి వరకు మళ్ళీ ముక్కు మూసుకోవట్లేదు. ఎందుకంటే ఆ వాసనకు అతీతంగా ఉండాలి, ఆ శబ్దాలకు అతీతంగా ఉండాలి, ఆ దృశ్యం ఏదైతే కనిపిస్తుందో దాని అంతరార్థాన్ని మనం పసిగట్టాలి. కానీ ఆ ఆకర్షణ రూపంకు మనము బానిసలము కావద్దు అనేది అభిప్రాయం. రాగద్వేషములు వదిలి ప్రాణుల ఎడ నిర్వైర్యముతో వర్తించడం. ప్రాణుల ఎడ నిర్వైరం అంటే ఏ ప్రాణికి ఎటువంటి హాని కలిగించకూడదు. చెప్పండి. మైక్ ఆన్లో పెట్టుకుంటున్నారు ప్రభాకర్ గారు, సువర్చలమ్మ గారు. ఏ ప్రాణుల ఎడ ఎటువంటి వైరము పెట్టుకోవద్దు, ద్వేషము పెట్టుకోవద్దు. సన్యాసి మోక్షం కొరకు సామర్థ్యమును పెంచుకొనవలెను. ఎంత మనకు జ్ఞానోదయం కలిగితే అంత మనం ఈ యొక్క సుఖ దుఃఖాలకు అతీతంగా ఉండి జీవనముక్తికి దగ్గర అవుతుంటాం. దూషితోపి చరేద్ధర్మం ఎత్ర తత్రాశ్రమే రతః సమః సర్వేషు భూతేషు నాలింగం ధర్మ కారణం. మనసుంటే లోకమున ఒకడు తనను దూషించినను భూషించినను సన్యాసి ఏదో ఒక ఆశ్రమమున వర్తించుచు సర్వ ప్రాణుల ఎడ పక్షపాత రహితుడై స్వయముగా ధర్మాత్ముడై ఇతరులను ధర్మాచరణ పరులను చేయుచు తిరగవలయును. ఈ యొక్క సమాజంలో ఎవరైనా తిట్టినా, ఎవరైనా ఆరోపణ చేసినా, ఏది చేసినా కూడాను పొగిడినా గౌరవించిన సన్యాసి ఇవేవి లెక్క చేయకుండా ఏదో ఒక ఆశ్రమమున, అంటే ఇందాక సువర్చలమ్మ గారు అంటున్నారు కదా, మీకు దేవుడాది చూపిస్తున్నానని మీరు సంచారం చేస్తుంటే మా పరిస్థితి ఏం కావాలి అన్నదానికి సమాధానం చెప్తున్నాడు ఇక్కడ. ఏదో ఒక ఆశ్రమం వర్తించుచు, అంటే ఆ ఆశ్రమంతో సంబంధం పెట్టుకొని ఇంకా ఎక్కడికైనా వెళ్ళి రావచ్చు. మూల కేంద్రం అక్కడ. వచ్చింది అమ్మగారు? అవును ఆచార్యజీ, అదే సర్వ ప్రాణుల ఎడ ఏ ప్రాణికిని ఎటువంటి హాని చేయకూడదు. పక్షపాత రహితుడై, ఈ పక్షపాతం దగ్గరే ఈర్ష, ద్వేషాలు, ఆరోపణ, ప్రత్యారోపణ, దాగుడు మూతలు ఇవన్నీ వస్తుంటాయి అన్నమాట. అందుకే ఈ పక్షపాతాన్ని వదిలేయాలి. ఇది ఆ ఆశ్రమానికి కానీ, గురుకులానికి కానీ, సాధువుకు కానీ, సన్యాసికి కానీ ఎవరు ఏ పైసా అనా పైసా ఇచ్చినా వాళ్ళు భక్తి శ్రద్ధలతో ఇస్తారు. అది ఏ గృహస్థుడు చేజిక్కించుకున్న అతడు ఉన్నతిని సాధించలేడు. అది అందుకని ఈ పక్షపాత వైఖరిని వదలాలి. స్వయముగా ధర్మాత్ముడై ఉండాలి. ఇతరులను ధర్మాచరణ పరులను చేయుచు. ఇంకతను ఏమంటున్నాడంటే, గురువు దగ్గరికి పోయినప్పుడు ఏదో ఒకటి తీసుకెళ్ళి అంటే ఆమె కొబ్బరికాయలు తీసుకపోతే ఫోటో పెట్టాలని చెప్పి చూపిస్తున్నాడు అంటున్నాడు. అతనికి తెలియట్లేదు. చెప్పి తీసుకుపోవడం వేరు, చెప్పకుండా తీసుకుపోవడం వేరు. ఈ మూర్తి పూజ దగ్గర జరుగుతున్నటువంటిది ఇదే దోషం అన్నమాట. ఏంటంటే భగవంతుడు ఇచ్చినటువంటి కొబ్బరికాయ, భగవంతుడు పూజించినటువంటి పువ్వులు, ఈ పదార్థాలు మళ్ళీ భగవంతుడికి ఇవ్వడం ఏంటి? నీ దగ్గర ఉన్నది ఇవ్వు. నీ దగ్గర ఉన్నటువంటి అహంకారం, నీ దగ్గర ఉన్నటువంటి ద్వేషం, నీ దగ్గర ఉన్నటువంటి ఈ యొక్క కల్మషం, నీ దగ్గర ఉన్నటువంటి నీ ప్రత్యేకతలను భగవంతుడికి సమర్పించి నీవుగా ఉండు. అందుకే దయానంద సరస్వతి చివరికి చెప్తున్నాడు ఏంటంటే, ఇక నీ సృష్టి, నీ వ్యవస్థ భగవంతుడా, ఇక నేను ఈ జీవితంలో, ఈ శరీరంలో, ఈ దేహంలో నేను ఉండలేను, ఇవి భరించలేను, నేను వెళ్ళిపోతున్నాను అనేటువంటిది అభిప్రాయం. అందుకని ఈ యొక్క అగ్నిహోత్రములో దగ్గరున్నటువంటి వస్తువులోను
ఇక సంధ్యోపాసనలో ఆత్మ సమర్పణం. ఇది నేర్పించిందే అయంత ఇద్మ ఆత్మ. సమిధని చేతులు పట్టుకొని అయం అంటే ఆ కర్ర కాదు, అగ్నిహోత్రంలో సమర్పించేటువంటి కర్ర కాదు, ఈ దేహంలో ఉన్నటువంటి ఆత్మ. ఈ దేహము ఈ ఆత్మకు మధ్యలో ఉన్నటువంటి జీవితము, ఆయుష్, దానిని. అందుకని ఇతరులను పక్షపాత రహితులై స్వయంగా ధర్మాత్మని ఇతరులను ధర్మాత్మను చేరుచు తిరగవలెను. దండ కమండలములు. దయానంద సరస్వతికి శుద్ధ చైతన్య పేరు నుండి సన్యాసం తీసుకొని దయానంద సరస్వతి అని సన్యాస దీక్ష తీసుకున్న తర్వాత ఆ సన్యాసం ఇచ్చేటువంటి ఆ పూర్ణానంద్ గారు వారికి దండం అందిస్తే దానిని వెంటనే అక్కడే పడేశాడు, దండం చేత పట్టలేదు. కమండలం ఈ ఆర్య సమాజంలో స్వతంత్రానంద గారికి కమండలం దొరకలేదు, వారికి ఒక బకెట్ దొరికింది. ఆ బకెట్ తోటే అన్ని దాంట్లోనే యాత్ర చేసేటప్పుడు అదే బకెట్ ను తల మీద బోలేసుకొని ఎండతోటి ఆత్మరక్షణ చేసుకుంటూ ఇక్కడికి అక్కడికి సంచారం చేస్తుంటాడు అన్నట్టుగా. ఇక ఎవరైనా భిక్ష చేస్తే అదే బకెట్ లో పట్టుకుంటాడు. ఇక ఎక్కడైనా కాలకృత్యాలు తీసుకోవాలంటే అదే బకెట్ తో నీళ్లు తీసుకెళ్తుంటాడు, స్నానం చేయాలంటే అదే బకెట్ లో తెచ్చుకుంటాడు. అతని పేరు బాల్టీవాలా సాధు అని పేరు పడ్డది. బాల్టీవాలా. ఎక్కడికి పోయినా బకెట్ అనేది వింటుంటది. దయానంద సరస్వతి మరి ఎందుకు దాన్ని నిరాకరించారు? కర్ర ఎందుకు అంటే అది హింసతో కూడుకున్నది కదా. ఇక్కడ ఏమని చెప్తున్నా అంటే ఏ ప్రాణిని హింసించకూడదు అని అన్నప్పుడు నీకు కర్ర ఎందుకు అవసరం? అది కాషాయ వస్త్రములు మున్నగు చిన్నములను ధరించుట ధర్మమునకు కారణము కాదని తన మనస్సును నిశ్చయించుకొనవలెను. ఇక చూసారా, కాషాయ వస్త్రములు ఇదొక గుర్తు. ఇప్పుడు నిన్న ఓం ప్రకాష్ మునిశేఖర్ గారికి చెప్తున్నటువంటిది ఏంటంటే, ఆధ్యాత్మంలో ఉన్నప్పుడు మనము విరబూస్తున్నటువంటి ఆ యొక్క అగ్ని స్వరూపం కాషాయ వర్ణంతో ఈ యొక్క అనేక రంగులతోటి ఉన్నటువంటి ఆ భావజాలంతో పైకి వచ్చేసి పువ్వులో ఉండే పుప్పరేణువుల పుప్పరేణువుల మాదిరిగా గురువు స్థానంలో ఉండేటువంటి పౌరోహిత్యము, ఆధ్యాత్మం, వీళ్ళు కాషాయ వస్త్రములో ఉండాలి అనేటువంటి దాన్ని చెప్తున్నాడు. ఇప్పుడు సన్యాసంలో కూడా అదే చెప్తున్నాడు. ఈ చిన్నములను ధరించడమే అంటే కాషాయ వస్త్రములు మున్నగు చిన్నములను ధరించుట ధర్మమునకు కారణం. ఇవి ధరిస్తేనే కారణం. ఇది ఇప్పుడు ఏమంటారు, ప్రణవముని గారు కానీ ఇంకా వేరే వాళ్ళు కానీ వానప్రస్థం సన్యాసం తీసుకొని ఇంట్లో ఎవరైతే ఉంటున్నారో వారికి ఇది చెప్తున్నాడు అనమాట. వాళ్ళు వస్త్రధారణతోటే సన్యాసులు వానప్రస్థులని ఏదైతే అనుకుంటున్నారో వారికి నేను చెప్తున్నటువంటిది ఏంటంటే, వస్త్రములు ధరించడమే కారణం కాదని తన మనస్సును నిశ్చయించుకొనవలెను. ఈ యొక్క ఇప్పుడు ఓం ప్రకాష్ ను కూడా అంటున్నాడు అన్నట్టుగా. ఆయన అందరేమో ఆచార్య అంటున్నాడు, నేనేమో స్వామి అంటున్నాను. అందుకని ఓ రోజు ఉండబట్టలేక అతను అడుగుతున్నాడు, మీరు ఈ బట్టలు మారిస్తే బాగుంటుంటదని. అర్థమవుతుంది అమ్మగారు? బట్టలు మారిస్తే బాగుంటుందని అంటే ఇప్పుడు దాని ఒక్కదానికి మాత్రమే అది పనిచేస్తుంది. బయటకు కనబడేటువంటి వస్త్రాల రంగునే చూస్తున్నారు కానీ బుద్ధితోటి చెప్పేటువంటి జ్ఞానాన్ని దానిని వారు గ్రహించలేదు. క్రియాకలాపాల్లో అసలు అనుసరించాలనేటటువంటిది అది ముఖ్యమని చెప్తున్నారు. అది ఈ రకంగా మనస్సును మనం జ్ఞానవంతంగా జ్ఞానంలోనే ప్రవృత్తం చేసుకొని ఆ జ్ఞానములోనే మనసును నడిపించాలి. ఈ రకంగా మనస్సు జ్ఞానంలో ఉన్నదా లేదా అనేది నిశ్చయించుకొనవలెను అని చెప్తున్నాడు. మనుష్యాది సర్వ ప్రాణులకు సత్యోపదేశం చేయుచు. మనుష్యాది సర్వ ప్రాణులకు అంటే మనుష్యులు మొదలుగుని, ఆది అంటే మొదలుగుని, మనుష్యులు మొదలుకొని సర్వ ప్రాణులకు సత్యోపదేశం చేయడం అంటే ఏంటి? మునిశేఖర్ గారు బుద్ధితో ఆలోచించే ప్రతి వారికి
మనుషులకు మాత్రమే సత్యోపదేశం కదా సార్ ఇక్కడ. మరి స్వామి చెప్పండి. ఇతర ప్రాణులకు చేయలేం కదా స్వామి. మనుష్యాది సర్వ ప్రాణుల కంటే ఇక్కడ మనకు వేదంలో మనుర్భవ అనేది కదా స్వామి. అది కాదులే, అది ప్రసంగం వేరు. అయితే ఇక్కడ అభిప్రాయం ఏంటంటే అది ప్రకృతి ప్రేమికులు, ప్రకృతిని ప్రేమించేవారు, ఒక చెట్టును, ఒక నదిని, ఒక కుక్కను, ఒక పిల్లిని, ఒక పిచ్చుకను, పావురాలను, చిలకలను అన్నింటినీ ప్రేమించేవారు. వారు వాటితో మాట్లాడతారు, చెట్లతో మాట్లాడతారు, పువ్వులతో మాట్లాడుతుంటారు, అది పశువులతో మాట్లాడుతుంటారు. అది గమనించారా లేదా ప్రభాకర్ గారు? గమనించామా సార్? అది ఆ రహస్యమే. గమనించమాత్రది అవి పులకరిస్తాయి, పులకరిస్తాయి అవి. మునిశేఖర్ గారు పట్టుకున్నారా? పశువులు కూడా స్నేహభావంతో మెలుగుతాయి పశువులు. అంతే, మనం బాధపడతాయి, బాధపడతాయి. నిమురుతూ ఉంటే కూడా అవి ఎంతో ఆనందంగా ఎంతో సంతోషపడుతుంటాయి. ఆచార్య కన్నీరు కూడా పెడతాయి అవి. అవునవును. విద్యాదానము ఓనర్చుచు, ఇక మనుషులకు విద్యాదానమును ఓనర్చడం, ఉన్నతి చేయుటయే సన్యాసి యొక్క ముఖ్య ధర్మం. ఫలం కతక వృక్షస్య యద్యప్యంభూ ప్రసాదకం నా నామగ్రహణాదేవ తస్య వారి ప్రసీదతి. మనుస్మృతి. ఈ యొక్క కతక వృక్షం అంటే చిల్లగింజ. చిల్లగింజ ఏం చేస్తుంటది అని అంటే అరగదీసి మురికి నీటిలో వేయడం. ఇప్పుడు పూర్వకాలంలో ఈ కూలర్లు అవి ఏమంటారు నీటిని వేస్తే పైకేమో అది మురుగు నీళ్ళలో వేస్తే ఆ చిల్లగింజ యొక్క స్వభావం ఏంటంటే ఆ మురుగునంతా కిందికి చేసి మంచి నీటిని స్వచ్ఛంగా పైకి తేల చేస్తుంటది అనమాట. కుండలలో వేసుకునేవారు. అవును. చిల్లగింజ అరగదీసి మురికి నీటిలో కలిపిన నీటిని శుద్ధం చేయును, కానీ అట్లు చేయక చిల్లగింజ పేరు చెప్పినంత మాత్రాన జలము శుద్ధము కాదు. ఇది అప్యంబుకం ప్రసాదకం. ఇక అన్ని మురుకులుగా ఉన్నటువంటి, వర్షాకాలంలో మురుకులుగా ఉన్నటువంటి ఆ నీళ్లను ఈ చిల్లగింజలో అరగదీసి వేస్తే ఆ మురుకు అంటే మట్టి అంతా కింద పోయి కూర్చుంటుంటది, నీరు స్వచ్ఛంగా పైకి తేలాడుతుంటది. అంతేగాని అలా అరగదీసి నీళ్ళలో వేసి దానిని సద్వినియోగపరచుకోవాలి. కానీ నామగ్రహణదేవ అంటే పేరు తీసుకొని దానితోటి తృప్తి పడకూడదు అని అభిప్రాయం. అర్థమైందా? సన్యాసి అని పేరు పెట్టుకోవడం, బట్టలు ధరించడం కాదు. ఆ సన్యాసి ధర్మాలను మనం తూచా తప్పకుండా పాటించాలి అనేది అభిప్రాయం. ప్రాణాయామ బ్రాహ్మణస్య త్రయోపి విధివత్కృతాః వ్యాహృతి ప్రాణవైర్యుక్త విజ్ఞేయం పరమం తపః. మనుస్మృతి. ప్రాణాయామ బ్రాహ్మణస్య, ఎవరైతే బ్రాహ్మణులు కావాలనుకున్నారో, బ్రహ్మతత్వం ఎరగాలనుకున్నారో వారు ప్రాణాయామాన్ని చేయాలి. త్రయోపి విధివత్కృతా, 3 రకాలుగా ప్రాణాయామాలు ఉన్నాయి. అవి విధిపూర్వకంగా చేయాలి, తప్పనిసరిగా చేయాలి. ఏమిటివి? 4 అని అంటే ఈ యొక్క బాహ్య కుంభకం, ఆభ్యంతర కుంభకం, స్తంభ వృత్తి. ఇవి ఈ 3 ప్రాణాయామాలు. వ్యాహృతి ప్రణవైర్యుక్త విజ్ఞేయం పరమం తపః. కావున బ్రాహ్మణుడు బ్రహ్మవిధుడై సన్యాసి ఓంకారపూర్వక సప్త వ్యాహృతులతో విధిపూర్వకముగా ప్రాణాయామములు చేయవలయును. 3కి తక్కువ ఎన్నడూ చేయరాదు. 3కి తక్కువ చేయొద్దు, ఎక్కువ 7 చేయాలి. ఆ 7తోటి
ఒక్కొక్క దానిని 3 సార్లు చేస్తే 21 సార్లు అవుతుంటది. ఇది రహస్యం ఇక్కడ. ఓం భూ, ఓం భువః, ఓం స్వః, ఓం మహా, ఓం జనః, ఓం తపః, ఓం సత్యం. ఇవి 7 ఉన్నాయా 8 ఉన్నాయా? 7. 8వది ఖం బ్రహ్మ సర్వత్రా. అది అందుకని 7 వ్యాపృతులను చేయాలి. ఒక్కొక్క దానిని 3ంటికి తగ్గకుండా చేయాలి. ఒక్కొక్క దాన్ని 3 సార్లు. మొత్తం 21 అవుతాయి. 21. సన్యాసికి ఇదియే పరమ తపస్సు. ఈ ప్రాణాయామాల్లో మరి 3 ప్రాణాయామాలు రావు కదా సార్, ఎట్లా చేస్తారు? ఇప్పుడు మనం 5 చేస్తున్నాం కదా. అవును, 5 చేస్తున్నాము. ఇప్పుడు ఓం భూ అంటే ఇప్పుడు ఏం చేస్తాము అంటే ఓం భూ అని దాన్ని ఆ భూ అనే శబ్దము ఒత్తు పలకాలి. ఒత్తు పలకడం వల్ల అదేమంటున్నదంటే లోపల ఉన్నటువంటి వాయువును బయటకు తీయి. అవును, బయటకు తీసి బయట ఆపాలి. బాహ్య కుంభకం. అవును. ఓం భువ అన్నప్పుడు భువః అన్నప్పుడు భువః అన్నప్పుడు భూలో ఎంతైతే వదులుతుంటామో అంత వదలం, కొంత వదులుతుంటాం. స్వహ మహ అనేటువంటిది ఎక్కువ శాతం. ఈ భూహు అనేటువంటిదేమో ఈ యొక్క పొత్తి కడుపు కింది నుంచి నాభి స్థానాన్ని కదిలించుకుంటూ భూహు అనేటువంటిది వస్తుంటది. ఇక భువః అనేటువంటిది పొత్తి కడుపు కంటే పైకి నాభి ప్రదేశం నుంచి వస్తుంటుంటది. ఇక స్వహ అనేటువంటిది ఛాతి ప్రదేశం. మహః, జనః, తపః ఇవన్నీ ఎక్కువ శాతం మనం మామూలుగా ఉచ్చారణ చేస్తుంటేనేమో పైకి వెళ్ళి వస్తుంటాయి. కానీ వాటిని ఉన్నట్టుగా ఉచ్చారణ చేస్తుంటే నాభి ప్రదేశమే కదులుతుంటది. అక్కడ కదలాలి, అక్కడికి వెళ్ళి పైకి లేవాలి. అంటే ఇక్కడ ఒకరి తర్వాత చెప్పండి. 7 ప్రాణాయామాల్లో కూడా శ్వాసను బయటకు వదలడమే ఉంటుంది. అవును. మరి ఇప్పుడు అసలైన రహస్యం ఏంటంటే బాహ్య కుంభకములోనే బ్రహ్మచర్య పాలన జరుగుతుంటది. ఊర్ధ్వరేతస్సులు అవుతుంటారు. మన ఉద్గీత ప్రాణాయామంలో ఏమున్నది? బాహ్యాభ్యంతర విషయాక్షేపిలో ఏమున్నది? బాహ్య కుంభకంలో ఏమున్నది? ఒక ఆభ్యంతర కుంభకం లోపలికి ఉంటది. సంభవృత్తి ఎక్కడికక్కడ ఆపడం జరుగుతుంది. మిగతాదంతా ఎక్కువ శాతం బయటకు ఉంది కదా. అంటే ఇక్కడ మరి ఆభ్యంతర కుంభకంకు ఏ మంత్రాలు వస్తాయి? ఆ ఆభ్యంతర కుంభకము ఏ మంత్రాలు వస్తాయి అని అనడానికి పతంజలి మహర్షి చెప్పాడు కదా. ఆభ్యంతర కుంభకం యొక్క ఉద్దేశం ఏంటంటే చపాతీ చేసేటప్పుడు పిండిని 2 చేతుల మీద పెట్టుకుని ఇట్లా కొట్టుకుంటా చేస్తుంటారు కదా. ఆ రకంగా ఈ శరీరం యొక్క స్థితి ఈ చర్మంది బయటకు ఆపుతుంటుంటది. లోపల గాలి పీల్చుకున్నప్పుడు అక్కడ ఒత్తిడి దాన్ని ఒత్తుతుంటుంటది. ఆ రకంగా శరీరం స్వేద రంధ్రాల్లో రక్తంలో ఎక్కడైనా వికారం ఉంటే అది చెమట ద్వారా బయటకు వచ్చేస్తుంటుంది. అది శారీరక శుద్ధి గురించి. ఇప్పుడు మీరు అడిగినటువంటి ప్రశ్నకు దీంట్లో సమాధానం లేదు. అన్నింటికి బయటకు ఊదడం జరుగుతుంది. అవును. మరి 3 ప్రాణాయామాలు చేయాల్సి వస్తుంది కదా. 3 కాదు, 3ంటికి తగ్గకుండా ఒక్కసారి చేసి ముందుకు పోవడం కాదు. ఇప్పుడు బాహ్య ప్రాణాయామము, ఆభ్యంతరము, స్తంభ వృత్తి 3 చేయాలి కదా. ఇక్కడ చెప్పిన దాని ప్రకారం అయితే 3 మూడింటిని త్రయో అపి అంటే మూడింటిని కూడా అంటే బాహ్య కుంభకం, ఆభ్యంతర కుంభకం, స్తంభ వృత్తి ఇవే. బాహ్య కుంభకం రెండు కలిపి ఒకటే అవుతుంది కదా ఆచార్య. ఒక్క నిమిషం. బాహ్య కుంభకం చేసేటప్పుడు మనం అది స్వాధిష్టానంలో ప్రోస్టేట్ గ్రంథిలో ఉన్నటువంటి మనం తినేటువంటి అన్నం తోటి ఏ ఊర్జ శక్తి అయితే సంగ్రహితం అవుతుందో దాన్ని పైకి లేపడం బాహ్య కుంభకంలో. ఆభ్యంతర కుంభకంలో ఈ యొక్క శరీరం యొక్క వికారాలను బయటకు తీయడం.
స్తంభవృత్తిని ఎక్కడికక్కడ ఆపేసి ఆత్మతత్వాన్ని అవగాహన కల్పించడం, అనుభవంలోకి చూపించడం. అదే ఆచార్య. ఇప్పుడు 7 మంత్రాలు ఏవైతున్నాయో ఇవి బాహ్య ప్రాణాయామానికి సంబంధించినవి మాత్రమే అని. అవునవును. అదే భీమరావు గారు చెప్పండి. అచ్చది బాహ్య కుంభకము ఆభ్యంతర కుంభకం రెండు కలిపితే ఒక ప్రాణాయామం అవుతుంది కదా అంటుంది. దానికి దీనికి ఇప్పుడు ఆభ్యంతర కుంభకం చేసేదేమో ఈ యొక్క చర్మం మనది దేహంలో ఉండేటువంటి వికారాలను బయటకు తీయడం. అది బాహ్య కుంభకమేమో దానికి ఏంటంటే శరీరానికి ఊర్జా శక్తిని అందించడం. దాన్ని ఏమంటారు, బ్రహ్మచర్య పాలన దాంట్లోనే జరుగుతుంటది. మరియు బ్రహ్మచర్య పాలన, రోగ నిరోధక శక్తి పెరిగేటువంటిది బాహ్య కుంభకంలో, ఊర్ధ్వరస్సులో ఏది. మునిశేఖర్ గారు అడగండి, చాలాసేపటి నుంచి అడిగారు. స్వామి, మనకు గోపదేవ్ శాస్త్రి గారు ఏం చెప్పారంటే, ఇప్పుడు బాహ్య కుంభకం చేసిన తర్వాత మనం గాలి తీసేసినాక ఎంటీ ఉంటుంది. అప్పుడు ఈ వ్యాహృతులు 7 వ్యాహృతులను మనసులో స్మరించుకుంటుండాలి. ఓం భూహు, ఓం భువః, ఓం స్వ. అది మనం ఎంతసేపు ఉండగలిగితే అంతసేపులో ఇవి వ్యాహృతులు స్మరించుకుంటుండాలి. ఇది చెప్పడం జరిగింది స్వామి. ఇప్పుడు అభ్యంతర కుంభకం చేసామనుకోండి, అప్పుడు గాలి అదే మునిశేఖర్ గారు, మీరు భాషను సవరించండి. అభ్యంతరం అంటే సందేహం, అభ్యంతరం అంటే అది మీరు అన్నదాన్ని నేను ఒప్పుకోవట్లేదు అని అర్థం వస్తుంది. ఆభ్యంతరం ఆ ప్రాణాయామం చేసినప్పుడు మనం లోపల గాలి తీసుకొని ఉన్నప్పుడు, అప్పుడు మనం ఎంటీగా గాలి నింపుకొని ఉంటాం. ఆ సమయంలో ఈ వ్యాహృతులను స్మరిస్తుండాలి లోపల. అవును, మీరు స్మరించండి, దాంట్లో తప్పేముంది. అది చెప్పడం ఇప్పుడు ఇక్కడ చదవండి ఒకసారి. సప్త వ్యాహృతులతో విధిపూర్వకంగా ప్రాణాయామములు చేయవలేను అన్నారు, కానీ ఒక ప్రాణాయామం చేసి ఇవి మనసులో ఈ 7ంటిని స్మరించుకోవాలని లేదు కదా. అదే స్వామి, 3ంటిని తక్కువ కాకుండా ఉంది కదా స్వామి. 3 ప్రాణాయామాలు చేసేటప్పుడు ఇది మనసులో ఖాళీ సమయంలో ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఏమని చెప్తున్నాడంటే, ఓంకారపూర్వక సప్త వ్యాహృతులతో విధిపూర్వకంగా ప్రాణాయామములు చేయవలేను, 3ంటికి తక్కువ ఎన్నడూ చేయరాదు. అంటే ఒక్కొక్క ప్రాణాయామాన్ని 3ంటికి తగ్గకుండా, అంటే ఇప్పుడు సప్త వ్యాహృతులతో అచ్చా. ప్రభాకర్ గారు, ఈ రకంగా ఏంటంటే బాహ్య కుంభకం అది బయటకు వదిలేసి ఖాళీ పొట్టతో ఉన్నప్పుడు ఈ ఓం భూ, ఓం భువః, ఓం స్వః, ఓం మహః, ఓం జనః, ఓం తపః, ఓం సత్యం అనేటువంటి వీటిని స్మరించుకోవాలి. మళ్ళీ ఆభ్యంతర కుంభకం లోపల చేసినప్పుడు వీటిని స్మరించుకోవాలి. మళ్ళీ స్తంభవృత్తి చేసినప్పుడు వీటిని స్మరించుకోవాలి. కానీ ఇది ఉచితం అనిపించట్లేదు. ఎందుకు అని అంటే ఆ వ్యాకృతుల యొక్క ఉచ్చారణే భూ అంటే అది లోపలికెళ్ళి ఊదింపజేస్తుంది కదా, మన చేత బయటకు వదిలింపజేస్తుంది కదా. ఇక అది ఆ ఉచ్చారణ చేయకుండా ఏదైతే ఒత్తులు పలకాలో ఒత్తులు పలకకుండా మామూలుగా, ఇప్పుడు తెలుగు భాష ఏంటంటే అన్ని ఒత్తులు అన్ని ఒకే రోట్లేసి రుబ్బడం, దానికి ఏ భేదభావం ఉండదు. అది పలికే వారి అజ్ఞానం. అంటే ప్రాణాయామంలో ఉన్నప్పుడు అవి పలకడానికి రాదు కదా. మరి అదే మరి అది సరైనది కాదు అని నాకు అనిపిస్తుంది. స్మరించుకోవడమే, పలకడానికి రానే రాదు. వారు కూడా అదే అంటున్నారు. మునిశేఖర్ కూడా ఏమంటున్నారంటే, గోపదేవ్ శాస్త్రి గారు ఇట్లా స్మరించుకోవడం అంటున్నారు, కానీ దాన్ని చెప్పడం అంటలేరు కదా. ఓం ఆచార్జీ. అమ్మా నమస్తే ఆచార్జీ. ఇది ఇంత సమయంలో ఉండాలని ఆచార్జీ ఎట్లా? అంతే, అంతవరకే. ఇప్పుడు వేరే వాళ్ళు లెక్క పెట్టుకోమంటుంటారు, ఎంత లెక్క పెట్టుకుంటారో, లేదంటే ఆ గడియారం చూస్తుండండి, సమయం ఎంత సమయం, కనీసం ఒక్కొక్క ప్రాణాయామం 3 నిమిషాలు. ఆభ్యంతర కుంభకం చేయగలుగుతారేమో కానీ 1 నిమిషం నుంచి 2 నిమిషాల వరకు బాహ్య కుంభకం చేయడం సాధ్యం కాదు. అవునాచార్జీ. అందుకే ఇది స్మరించుకోవాలని చెప్పారేమో. మరి స్మరించుకోవాలని చెప్పాలి, కానీ
ప్రాణ విధిపూర్వకంగా వ్యాహృతులతో విధిపూర్వకంగా ప్రాణాయామాలు చేయాలని ఉన్నది ఇక్కడ అంతే. అంతే ప్రాణాయామం విధిపూర్వకంగా చేయమని చెప్తున్నాడు. మనసులో స్మరించుకోమని వివరణ లేదు, స్పష్టీకరణ లేదు. కాకుంటే స్వామి మనం అక్కడ చేసేటప్పుడు స్వామి అక్కడ విధి పూర్వకంగా అంటే విధి అంటే ఇప్పుడు అది ఎలా చేయాలి ఆ పద్ధతి అంతే. విధి అంటే అక్కడ మన పతంజలి మహర్షి ఇప్పుడు ఇట్లా గాలి తీసుకోవాలి, ఇట్లా వదలాలి, అది విధి. విధి పూర్వకం అంటే అదే ఇంకా. మరి దాని అదే పద్ధతి ఎట్లా చేయాలో ఈ స్మరించుకోవడం లేదుగా. అదే మీరు అదే దానికే ప్రాముఖ్యత ఇస్తే ఇక్కడ స్మరించుకోవడం అనేటువంటిది ఇది మన తప్పిదం అవుతుంది. అది సాధ్యం కాదాచార్య. వ్యాహృతులతో పాటు విధి పూర్వకంగా అది రాసింది కదా. వ్యాహృతులతో పాటు విధి పూర్వకంగా, విధి అంటే అక్కడ ఏం చెప్పబడిందో దాని పద్ధతి ప్రకారం ఆ ప్రాణాయామం చేయడం అంతే. మరి అక్కడ పతంజలి స్మరించమని చెప్పలేదు. దయానంద సరస్వతి ఈ ప్రాణాయామ విధిని పంచమహాయుజ్య విధిలో సంస్కార విధిలో ఎక్కడైతే ప్రాణాయామం చెప్పాడు కానీ అక్కడ స్మరించుకోవాలని చెప్పలేదు. స్మరణ అనేది కాకుండా ఆచార్యజీ మనం చేసేటప్పుడు బాహ్యగోమం చేసేటప్పుడు ప్రాణాయామాలు చేస్తూ ఓం భూ ఓం భూ ఎన్నిసార్లు చేయగలుగుతున్నాం అనేది గుర్తించుకొని దాన్ని బట్టి మనం ఎక్కువసేపు ఉండగలుగుతున్నామా ఇంకా అంతకంటే తెలుసుకోవటం మాత్రమే. మీ భాష ప్రభాకర్ గారి భాష రెండు ఒకే రకంగా ఉన్నాయి. ఏంటంటే అవి ఉచ్చరిస్తే మనం లోపల బాహ్య కుంభకం ఎలా ఆపుతుంటాము, ఆభ్యంతర కుంభకం ఎలా ఆపుతుంటాము. భూ అన్నప్పుడు లోపలికి ఉచ్చారణ చేయటం కదా ఆచార్యజీ. మళ్ళీ అది స్మరించుకోవడం కాడికే వచ్చింది కదా మళ్ళీ. అవును, కాకపోతే అట్లా అనటం మూల అంటే మొట్టమొదటి ప్రారంభంలో మనం అసలుకి ఎంత ఒకసారి చేసినప్పుడు ఉండగలుగుతున్నామా, 2 సార్లు అనగలుగుతున్నామా ఆ వ్యాకృతుల్ని, 3 సార్లు అనగలుగుతున్నామా, ఇట్లా దీనికోసమే తప్ప దాని ప్రయోజనం ఏమీ లేదు అక్కడ. మరి ఇప్పుడు సమయం చాలా అయిపోయింది. రేపు చూద్దాం ఇదే విషయాన్ని కొనసాగిద్దాం. నమస్తే. ఓం సర్వేభ్యో నమస్తే. ఈరోజు మన తరగతిలో సన్యాసి యొక్క విశేష ధర్మముల గురించి తెలుసుకున్నాం. సన్యాసి ఎలా ఉండాలి, అతని యొక్క దినచర్య, వేషభూషణ, తర్వాత ఈ ప్రజల్లో ఎలా ఉండాలి అనే విషయాలు, దయాభావం, అందరి పట్ల దయాభావం, జంతు జాలం పట్ల కూడా దయాభావంతో ఉండి సన్యాసి తన దినచర్యను గడపాలనే విషయాలు అనేకం దీని ద్వారా తెలుసుకున్నాం. కాబట్టి ఈ సన్యాసి విశేష ధర్మముల గురించి అందరికీ తెలియపరచడానికి కొరకై ఈ ఎపిసోడ్ను లైక్ చేసి షేర్ చేద్దాం, సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ నొక్కుదాం అని మనవి. ఈ విషయాలన్నీ తెలియపరిచిన ఆచార్య గారికి ధన్యవాదాలు. స్వామి ఇవన్నీ మనం తెలుసుకోవడం ఉద్దేశం మనం సన్యాసులు కావాలనే కదా స్వామి. ఇప్పుడు మరి మునిశేఖర్ గారిని అడగండి, ఆయన ముని అంట, యోగి అంట, మరి అవేవో వస్త్రాలు రంగులు కడుతున్నారు, అవన్నీ పోతాయి స్వామి. మరి సన్యాసం పోవాలి స్వామి, పోవాలా, పోతేనే సన్యాసం. చాలా మంచి. మొదలు తెలుసుకొని అయితే ఉండాల్సి వస్తుంది కదా. అవునవును, అది తెలుసుకున్నామంటే సన్యాసి కావాలనే స్వామి. అంతే అంతే. కాని వాళ్ళు కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఎలా ఉండాలి అనేది. అందుకొరకే మీరు మనకు ఒక సుస్థిరమైతే త్వరలోనే సన్యాసాశ్రమం దీక్ష అనేది ఎట్లుంటది అవన్నీ వస్తారు, వాళ్ళంతా జరగబోయేది ఉత్సవం చూడండి. చిన్నది లాస్ట్, గోపదేవ శాస్త్రి గారు ఒకసారి అడిగారంట, అది ప్రవచనంలో చెప్పాడు. మీరు బ్రహ్మచారి కదా, మీరు సన్యాసం తీసుకోవచ్చు కదా అంటే ఆయన చెప్పిన సమాధానం ఏంటంటే, ఇది నేను ఆయన చెప్పిన మాటల్లోనే విన్నాను ప్రవచనంలో. ఆయన ఏమన్నాడంటే, సన్యాసం తీసుకోవడం చాలా కష్టం అండి, దానికి చాలా నియమాలు ఉంటాయి, అవి మన చేత కాదు, అందుకే నేను తీసుకోవట్లేదు అని చెప్పాడు సార్. అది వారి వ్యక్తిగత అభిప్రాయం. అనుసరిస్తున్నాను అనేటట్లు చెప్పకుండా ఇలా చెప్పారనమాట. సరే సరే, అది వదిలేండి, అది ఎక్కడికో దారి తీస్తుంది కాబట్టి అది వారి వ్యక్తిగత అభిప్రాయం. సరే, ఈరోజు వైదిక సంధ్య గురించి ఎవరున్నారో చేయించాలని మనం. రజనమ్మ గారు. వారు రాలేదు వారు. నేను చేయించాను ఆచార్య. చేయించండి. ఓం నమస్తే ఆచార్య. సర్వేభ్యో నమో నమః. నమస్తే.
అథ వైదిక సంధ్య బ్రహ్మయజ్ఞము. ఓం ఓం అమృతోపసరణమసి స్వాహ. ఓం అమృతాపిధానమసి స్వాహ. ఓం సత్యం యశః శ్రీర్మైశ్రీః శ్రేతాం స్వాహ. ఓం షణ్ణో దేవీరభిష్టయా ఆపో భవంతు పీతయే శంయోరభిస్రవంతు నః. ఓం వాక్ వాక్. ఓం ప్రాణః ప్రాణః. ఓం చక్షుః చక్షుః. ఓం శ్రోత్రం శ్రోత్రం. ఓం నాభిః. ఓం హృదయం. ఓం కంఠః. ఓం శిరః. ఓం బాహుభ్యాం యశోబలం. ఓం కరతలకరపృష్ఠే. ఓం భూః పునాతు శిరసి. ఓం భువః పునాతు నేత్రయోః. ఓం స్వః పునాతు కంఠే. ఓం మహః పునాతు హృదయే. ఓం జనః పునాతు నాభ్యాం. ఓం తపః పునాతు పాదయోః. ఓం సత్యం పునాతు పునః శిరసి. ఓం ఖం బ్రహ్మ పునాతు సర్వత్ర. ఓం భూః. ఓం భువః. ఓం స్వః. ఓం మహః. ఓం జనః. ఓం తపః. ఓం సత్యం. ఓం మృతం చ సత్యం చాభిద్ధా తపసోऽధ్యజాయత. తతో రాత్రజాయత తతః సముద్రో అర్ణవః. సముద్రాదర్ణవాదధి సంవత్సరో అజాయత. అహోరాత్రాణి విదధద్విశ్వస్య మిషతో వశి. సూర్యాచంద్రమసోద్ధాతా యథా పూర్వమకల్పయత్. దివం చ పృథివీం చాంతరిక్షమథో స్వః. ఓం షణ్ణో దేవీరభిష్టయా ఆపో భవంతు పీతయే శంయోరభిస్రవంతు నః. ఓం ప్రాచీదిగగ్నిరధిపతిరసితో రక్షితాదిత్యా ఇషవః. తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమ ఇషుభ్యో నమ ఏభ్యో అస్తు. యోస్మాన్ ద్వేష్టియం వయం ద్విష్మస్తం వోజం భేదద్మః. దక్షిణాదిగింద్రోధిపతిస్థిరశ్చిరాజే రక్షితా పితర ఇషవః. తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమ ఇషుభ్యో నమ ఏభ్యో అస్తు. యోస్మాన్ ద్వేష్టియం వయం ద్విష్మస్తం వోజం భేదద్మః. ప్రతీచీదిగ్వరుణోధిపతిః ప్రిదాకు రక్షితాన్నమిషవః. తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమ ఇషుభ్యో నమ ఏభ్యో అస్తు. యోస్మాన్ ద్వేష్టియం వయం ద్విష్మస్తం వోజం భేదద్మః. ఉదీచీదిక్ సోమోధిపతిః స్వజో రక్షితా శనిరిషవః. తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమ ఇషుభ్యో నమ ఏభ్యో అస్తు. యోస్మాన్ ద్వేష్టియం వయం ద్విష్మస్తం వోజం భేదద్మః. ధ్రువాదిగ్విష్ణురధిపతిః కల్మాషగ్రీవో రక్షితా వీరుధ ఇషవః. తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమ ఇషుభ్యో నమ ఏభ్యో అస్తు. యోస్మాన్ ద్వేష్టియం వయం ద్విష్మస్తం వోజం భేదద్మః.
ऊर्ध्वादिबृहस्पतिरधिपतिः स्वेत्रो रक्षिता वर्षमिषवः तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नम इषुभ्यो नम एभ्यो अस्तु योऽस्मान् द्वेष्टियं वयं द्विष्मस्तं वोजं भेदद्मः जातवेदसे सुनवामसो ममराति यतो निदहाति वेदः स नः पर्षदति दुर्गाणि विश्वानावेव सिन्धुं दुरितात्यग्निः चित्रं देवानामुदगादनीकं चक्षुर्मित्रस्य वरुणस्याग्नेः आप्राद्या वा पृथिवी अन्तरिक्षं सूर्य आत्मा जगतस्तस्तुषश्च उदुत्यं जातवेदसं देवं वहन्ति केतवः दृशे विश्वाय सूर्यम् उद्वयं तमसस्परिस्वः पश्यन्त उत्तरम् देवं देवत्रा सूर्यमगन्मज्योतिरुत्तमम् तच्चक्षुर्देवहितं पुरस्तात् शुक्रमुच्चरत् पश्येम शरदः शतं जीवेम शरदः शतं शृणुयाम शरदः शतं प्रब्रवाम शरदः शतम् अदीनाः शाम शरदः शतं भूयश्च शरदः शतात् ॐ शन्नो देवीरभिष्टया आपो भवन्तु पीतये संयोरभिस्रवन्तु नः ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः ప్రచోదయాత్. సమర్పణ భావంతో ఓ పరమేశ్వర దయానిధి, మీ కృప వల్ల జపోపాసనాది శుభకర్మములను చేసిన మేము ధర్మ అర్థ కామ మరియు మోక్షముల సిద్ధిని సత్వరముగా ప్రాప్తించుకునేటట్లు అనుగ్రహింపుము స్వామి. ఓం నమః శంభవాయ చ మయో భవాయ చ నమః శంకరాయ చ మయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ. ఓం శన్నో దేవీరభిష్టయా ఆపో భవంతు పీతయే సంయోరభిస్రవంతు నః. ఓం ఇతి వైదిక సంధ్య బ్రహ్మయజము. ఓం నమస్తే. ధన్యవాదాలు విశ్వమ్మ గారికి. శాంతి పాఠం చదవాలన్నా ఆచార్య? చదవండి. ఓం ద్యౌ శాంతి అంతరిక్షం శాంతి పృథివీ శాంతి ఆపశాంతి ఓషధయ శాంతి వనస్పతే శాంతి విశ్వే దేవా శాంతి బ్రహ్మ శాంతి సర్వం శాంతి శాంతిరేవా శాంతి సామా శాంతిరేధి. ఓం శాంతి శాంతి శాంతి. ఓం సర్వేభ్యో నమస్తే. ఆచార్య నమస్తే. నమస్తే. నమస్తే ఆచార్య. సర్వేభ్యో నమః. నమస్తే. నమస్తే.